తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు జరుగుతున్న ఐకానిక్ టవర్స్, మంత్రుల బంగ్లాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భవనాలను బుధవారం రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనే కన్నా ఆంధ్రప్రదేశ్ తాలూకా ఆత్మగౌరవం అన్నది కూడా ఒక మాట చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక రాజధాని అమరావతిని మనం ఏర్పాటు చేసుకొని ఆ రోజు గౌరవ నరేంద్ర మోడీ గారిని ఇక్కడ తీసుకురావటం, ఇక్కడ శంకుస్థాపన చేసుకోవటం, అదే సందర్భంలో అసెంబ్లీలోని కూడా ఈ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే, గొడ్లపాటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పిన సందర్భాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేయాలి. తర్వాత వచ్చిన పరిణామాలు మీ అందరికీ తెలుసు. 2019లో ఎన్నో మాటలు చెప్పి ఇక్కడే అమరావతి ఉంటుంది అని చెప్పి కల్లబుల్లి మాటలు మాట్లాడిన తర్వాత సీఎం అయిన ఆ వ్యక్తి తర్వాత 2019 నుంచి 24 వరకు కూడా అమరావతిని కంప్లీట్గా నాశనం చేయడమే కాకుండా 3 రాజధానులని ఒక తెరలేపడం. మళ్ళీ అగైన్ 2024లో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న నమ్మకం, ఆ నమ్మకంతో ఈరోజు మళ్ళీ తిరిగి మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ అమరావతిని ఏ రూపుకి తీసుకొచ్చామని చూపించడానికి ఈరోజు ఇక్కడ మేమందరం కూడా చూడటానికి మేమందరం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినంత వరకు కూడా ఇంత ఎస్టాబ్లిష్మెంట్లు జరుగుతున్నాయని సంగతి తెలుసు, కానీ మేము కూడా చూడాలి అని గౌరవ మంత్రి గారు నారాయణ గారు మమ్మల్ని ఇక్కడ తీసుకురావడమే కాదు 10 మందికి మనం తెలియజెప్పాలి ఇక్కడ మనం జరుగుతున్న పరిణామాలు కానీ జరుగుతున్న అభివృద్ధి కానీ. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇప్పుడే నేను మా నారాయణ గారు, మా సోదరులు కొండపల్లి శ్రీనివాస్ గారు మేమందరం కూడా వచ్చేటప్పుడు సరే మనం చూడడంతో పాటు ప్రజలు చూడాలి, ముఖ్యంగా రాబోయే తరం వాళ్ళు కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు కూడా చూస్తుంటే ఒక ఐకానిక్ బిల్డింగ్స్ కానీ, ఒక అసెంబ్లీ బిల్డింగ్ కానీ, ఈరోజు ఇక్కడ మనం ఉన్నాం ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఒక మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, అదేవిధంగా అన్నీ కూడా ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒక ఆఫీసు సెటప్లు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది కదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంటే, ఇది కదా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న విశ్వాసాన్ని మేము అందరం కూడా నిలబెట్టుకుంటున్నామంటే. అంటే ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్ అన్నీ ఉన్న చోట తిరిగి అతను బుద్ధి లేకుండా మావిగారని పేరు చెప్పి మళ్ళీ ఇంకొక కన్ఫ్యూషన్కి తెరలేపటం. అసలు ఆ మావిగారని పదాలు ఉపయోగిస్తున్న చాలామందిని వాళ్ళు మీరు వస్తే చూపించడానికి మేము కూడా రెడీగా ఉన్నాం, ఇక్కడ ఏం జరుగుతుందో చూపించడానికి. ఇక్కడ జరుగుతున్న ఐకానిక్ బిల్డింగ్స్ గురించి కానీ, స్ట్రక్చర్స్ గురించి కానీ, ఇగో ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్తున్నారు ఈ డిసెంబర్ కల్లా సుమారుగా 4000 మందికి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పటం. ఈరోజు అక్కడికి వెళ్తే అందులో ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఎలాగా అమరావతికి ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ కూడా ఎలాగ బాండ్ అయ్యారంటే, ఇందాక నేను ఒక ఇంజనీర్ని చూశాను, ఐకానిక్ బిల్డింగ్ దగ్గర ఇంజనీర్ని చూశాను. ఆయన అన్నాడు, అమ్మ ఇప్పుడు ఈ పిల్లర్స్ అన్ని ఎప్పుడు వేసారని అంటే 2014-19 పీరియడ్లో వేసామమ్మ. తర్వాత 5 సంవత్సరాలు మేము మా పనులు చేసుకొని మమ్మల్ని పంపించేశారు. తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడికి ఆ అనుబంధంతో ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాను. అంటే ఒక ఎమోషన్ కనెక్ట్ అయ్యి ఇక్కడ మన రాజధాని మనం నిర్మించుకుంటున్నామన్న ఒక భావనలో ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ దగ్గర నుంచి ఆఖరికి ఇటుకు మోసే వాళ్ళు కూడా ఒక ఎమోషన్తో ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నారు. ఇలా రావడం జరిగింది. ప్రత్యేకంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను గత 10 సంవత్సరాలుగా అమరావతి నిర్మాణం అనేది చాలా సార్లు మనం చూసుకోవడం జరిగింది. నేను క్యాబినెట్లో కూడా దీన్ని ప్రస్తావించినప్పుడు అనేక అంశాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అని ఒక ఏరియా అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ పెట్టడం, అలాగే క్వాంటమ్ ఎడ్యుకేషన్ వ్యాలీ అని కొంత పెట్టడం, అలాగే మెడికల్ సైడ్ ఒక కొంత బ్లాక్ పెట్టడం, అలాగే క్వాంటమ్ వ్యాలీకి కొంత బ్లాక్ పెట్టడం, ఒక వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణానికి ఏ రకంగా ప్లాన్ చేశారనేది ప్రత్యక్షంగా నేను డిస్ప్లేస్గా చూడడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా నేను ప్రతి బిల్డింగ్ కూడా విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి సెక్రటరియట్ బిల్డింగ్, అలాగే అసెంబ్లీ బిల్డింగు, అలాగే ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్సు, అలాగే ఐఏఎస్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం వ్యక్తిగతంగా వెళ్ళడం చూడడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అప్పుడు మనందరం కూడా మన ఒక రాజధాని కోల్పోయామనే విషయాన్ని చాలామంది మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దూరదృష్టితో మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి గర్వంగా చెప్పుకున్నటువంటి రాజధాని నిర్మించాలని, రాష్ట్రానికి భారం లేకుండా
రాష్ట్ర బడ్జెట్కి ఎటువంటి భారం లేకుండా రైతుల దగ్గర మెప్పించి రైతులందరినీ కన్విన్స్ చేసి 29 గ్రామాలు వికెట్ చేయించి 33,000 ఎకరాలని భూమిని ఎక్వైర్ చేసి రాజధాని నిర్మాణానికి కూడా స్పెషల్గా బడ్జెట్ తీసుకొచ్చి రాష్ట్ర బడ్జెట్కి ఒక్క రూపాయి కూడా భారం లేకుండా రాజధాని నిర్మాణం కావాల్సినటువంటి బడ్జెట్ కూడా ఒక స్పెషలైజ్డ్ పద్ధతులు తీసుకొచ్చి ప్రపంచంలో కూడా ఏ దేశంలో కూడా ఇలాంటి ఒక రాజధాని నిర్మాణం కొత్తగా పెట్టడం అనేది సరికొత్త ఆలోచన. అది నేనైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన దూరదృష్టి 10 సంవత్సరాల ముందే ఇదంతా కూడా ఆలోచన చేసి కార్యరూపం చేయడం జరిగింది. మరి అలాంటి నాయకత్వంతో ఈరోజు మన రాజధానిని నిర్మాణం చేసుకుంటున్నాము. ఈరోజు చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరేట్ చూసుకుంటే అందరూ కూడా అన్ని ఆఫీసెస్ కూడా ఒకే ప్రాంగణంలో ఉంటాయి. సామాన్యుడు ఎవరు ఏ ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే ఆ సంబంధిత ఆఫీసర్స్ అందరూ కూడా ఒకే చోట ఉండడం జరుగుతుంది. అలాగే అడ్మినిస్ట్రేషన్లో కూడా నిర్ణయాలన్నీ కూడా అందరూ ఒకే చోట ఉంటారు కాబట్టి నిర్ణయాలు కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా వాక్ టు వర్క్ ఎంప్లాయీస్కి కానీ లేకపోతే ఉన్నటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 సెక్రటరేట్ ఎంప్లాయీస్కి కూడా పక్కనే క్వార్టర్స్ కట్టడం కూడా వాక్ టు వర్క్ దగ్గరగా వచ్చి వర్క్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఎమ్మెల్యేలకు కూడా ఇక్కడ క్వార్టర్స్ రెడీ అయిపోయాయి. రేపు డిసెంబర్కి క్వార్టర్స్ అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి. మొత్తం అన్ని బిల్డింగ్స్ కూడా రేపు డిసెంబర్ టార్గెట్గా పెట్టుకొని ఈరోజు ఎమ్మెల్యేస్కి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఎమ్మెల్సీస్ కంప్లీట్ అయిపోయింది, మినిస్టర్స్ కూడా అవుతుంది. అలాగే ఉన్నటువంటి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయి, గ్రూప్ 1 ఆఫీసర్స్ కూడా 50% అయిపోయింది, మిగతా ఉన్నటువంటి క్యాడర్ ఆఫీసర్స్ కూడా కంప్లీట్ అవుతుంది. అలాగే ఉన్నటువంటి సెక్రటరేట్ కూడా కింద గ్రౌండ్ వర్క్ ఏదైతే క్రిటికల్ వర్క్ ఉందో ఆ వర్క్ కూడా నేను చూడడం జరిగింది. చాలా కాంప్లెక్స్ వర్క్ అది. చాలా పారదర్శకంగా ఫైన్ ట్యూనింగ్తో స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ వర్క్స్తో సుమారు అన్ని కంపెనీస్ కూడా సుమారు 31,000 మంది అమరావతిలో పనిచేస్తున్నారు మన రాజధాని కోసం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనం ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అమరావతిని మనం నిర్మించుకుంటున్నాము. మన రాజధాని మన అమరావతిని ప్రతి ఒక్కరూ కూడా భవిష్యత్తు కాలంలో అప్రిషియేట్ చేసేలాగా ఈరోజు తుళ్లూరులో సిఆర్డీఏ కార్యాలయం వద్ద గ్రామ రహదారుల అనుసంధానంపై అవగాహన కార్యక్రమం జరిగింది. సిఆర్డీఏ ప్లానింగ్ అధికారులు సమావేశం నిర్వహించారు. వివిధ సమస్యలను గ్రామస్తులు సిఆర్డీఏ అదనపు కమిషనర్ రాహుల్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. డెఫినెట్ గా అండి అండర్ పాస్ దానికి మేము డెఫినెట్ గా నోట్ చేసుకున్నాం. ఎఫెక్ట్ అవుతాయి. ఖాళీ స్థలం ఉంది కదండి. అలాగైతే డెఫినెట్ గా మనం ఈ E5 కి సౌత్ సైడ్ ఉన్నది 2 సైడ్స్ కావాలి. ఎఫెక్ట్ అవుతుంది. బట్ దాన్ని కూడా మనం కింద పోయే ఇళ్ళకి కూడా మీరు ఎల్పిఎస్ లేఅవుట్ వేసి ఇస్తా ఉన్నారు. అది ఎక్కడ ఇస్తారు ఏందనేది కూడా వాళ్ళకి ఇప్పటికీ ఇల్లు పోయే నివాసితులకు చెప్పలేదు. ఒకటి. రెండవది, కొంతమందికి డబ్బులు పడాల. ఆ డబ్బులు ఎందుకు పడాల? వాళ్ళ నష్టపరిహారం కూడా కొంతమంది పడాల. అది ఎందుకు పడాల? ఒకటి. రైట్. నేను ఇందాక మీకు ఇంట్రడక్షన్ చెప్పినట్టు మనం వీళ్ళంత వరకు ప్లాన్ ఎక్కడెక్కడ లొకేషన్స్ ఇస్తారు ఉన్నదండి. లొకేషన్స్ ఫైనల్ ఉన్నాయి. ఆ లొకేషన్స్ కూడా మీ గ్రామస్తుల కన్సెంట్ తీసుకునే చేసినవి. ఎందుకంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ నియరెస్ట్ పాకెట్నే ఐడెంటిఫై చేసినట్టున్నారు మేడం గారు. ఎందుకంటే మీరు తీసుకుని ఎక్కడ ఉండమంటే కష్టం కదా. కాబట్టి మీ ఎవరైతే వారి కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఎవరెవరు ఉన్నారో వాటిని చూసుకునే మనం దీన్ని డిసైడ్ చేశారు. మీకు ఎన్ఎస్పి లేఅవుట్స్ చేసి లేఅవుట్లు కూడా చేసినట్టున్నామండి. మరి మీకు తెలియదు. తీసుకుని మనం ఎక్కడెక్కడ లేఅవుట్లు ఎవరు ఎంతమంది వెళ్తారు వాళ్ళ సైట్ ప్రకారం చేసాం. ఎందుకంటే ఎల్పిఎస్ అయితే ఎక్కడైతే అక్కడ వస్తుంది కానీ ఎన్ఎస్పి అనేది లొకేషన్స్ మీ దాని ప్రకారం అయితే డెఫినెట్గా మేడం గారు మీకు సెన్సిటైజ్ చేస్తారు. చేస్తారు డెఫినెట్. ఎల్పిఎస్ కి ఎన్ఎస్పి కి కొంత వ్యత్యాసం ఉంది. ఒకటండి, మీరు ఇచ్చే పెద్ద రోడ్డు పోతుంది, మనం కూడా మన ఊరు డెవలప్మెంట్ కావాలి, మన రాజ్యం డెవలప్మెంట్ కావాలని ఆలోచిస్తాను. వాళ్ళు కూడా ఇచ్చిన ముందరకు వచ్చి మీరు ఈ మనగానే ఇచ్చేస్తాను ముందరకు వచ్చారు. అసలు దానికి మీరు కొత్తగా ఎల్పిఎస్ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మా కోరిక అంటే ఇచ్చే నిర్వాహకుల కోరిక ప్రతి రోడ్డు 12 మీటర్లు ఉండే విధంగా కొంచెం 12 మీటర్స్ అయితే వస్తుంది. 12 మీటర్స్ వస్తుంది. సమస్యలు సాల్వ్ చేయండి, అందరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇస్తామన్నా కానీ ఎల్ఏలో పెట్టారని చెప్పి చాలా మంది ఆందోళనతో కంగారు వాళ్ళందరూ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ సమస్యలు ఇంతకుముందు జరిగిన విధంగా అంటే ఇంతకుముందు నెలకు ఒకసారి 45 డేస్కి ఒకసారి ఉండేది. అలా జరగట్లేదు. ప్రతి వారం కూడా ప్లాట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఈ వారం రేపు ఒకటి పెట్టాము, శనివారం పెడుతున్నాము, లాస్ట్ టైం శనివారం పెట్టాము.
సో అలాట్మెంట్ ఏ ఊరికి ఆ ఊరు మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. సో సెక్షన్ నుంచి రాగానే ఇప్పుడు ఎస్డీసీ గారు చెప్పగిన వెంటనే మాకు వచ్చిన 1 వీక్ 10 డేస్లో ఈ ఊర్లో ఇంత రిక్వైర్మెంట్ ఉంది, అది వెంటనే ప్లానింగ్ నుంచి తీసుకొని వీళ్ళు ఎక్కడైతే చూపించారో సమ్మతి తెలిపారో దానికి తగ్గట్టుగా లేఅవుట్ వేసుకుని ఇస్తున్నాం. సార్ యాక్చువల్లీ ఏదన్నా ఎంకరేజ్మెంట్స్ ఉంటే కనుక దాన్ని సార్ చెప్పినట్టు మేము అది ఐడెంటిఫై చేసి రిమూవ్ చేస్తాం. ఒక నిమిషం మీరు చెప్పారు కదా, ఇక్కడ మా ఇల్లు అన్ని ఇక్కడ ఉంటే మేము నమాజ్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళాము. మా ఇళ్ళ దగ్గర గ్రామ కంఠంలో సర్టెన్ ప్లేస్లో చూసి ఇమ్మంటున్నాము. మేడం గారు ఏం చెప్పారు, ప్లానింగ్ కూడా అయితే మీకు అవుతుంది మా సార్ అని చెప్పారు.